UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి అన్నమయ్య గేట్ గురించి ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్. అదే చాలా తెలివి తక్కువ మాట అది. వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా? అదే మరి రాత్రిపూట తెల్లవారుదామని 3 దాకా 4 దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం సార్, చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీ వరకు కనుక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి దెన్ కన్వెన్షన్ ఉంచడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు లెజెండ్కి ఈయన కొడుకుగా పుట్టడం ఈయన అదృష్టం అయితే, బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటారు. ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాల. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. 100% ఇది స్పెషల్ టచ్ ప్రోగ్రామే. ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ యూ అబౌట్ దిస్. ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ 100% ప్యూర్ గోల్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్. ఈ రెండిట్లో కూడా ఇన్ని సంవత్సరాలు దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మచ్చ అన్నది లేకుండా ఒక మచ్చలేని చంద్రుల్లా ఈ రోజు వరకు ఆయన కళలాడుతూ ఈ రెండు రంగాలకి తన కళని పంచే ఒక గొప్ప వ్యక్తితో పాటు ఇప్పుడు మనం ఉన్నాం. ఆయనే ఎవరో కాదు, మన మురళీమోహన్ గారు, నటుడు, నిర్మాత, కథానాయకుడు. ఆయనతో పాటు ఇప్పుడు మన స్పెషల్ టచ్ కార్యక్రమం ప్రారంభిద్దాం. వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. మీరు ఎక్కువ చెప్పేశారు సార్. మీ గురించి టైం లేదు, ఇంట్రడక్షన్ తక్కువ చెప్పాలి కాబట్టి కానివ్వండి, ఎంత చెప్పినా మీకు సరిపోదు. ఎందుకంటే ఎ లైఫ్ స్పెంట్ ఇన్ సచ్ ఎ జర్నీ ఇన్నాళ్ల పాటు. అంటే సినిమా ఇండస్ట్రీ గురించి మనకు తెలియంది కాదు, రియల్ ఎస్టేట్ గురించి తెలియంది కాదు. ఈ రెండిట్లో చాలా సులభంగా చెడ్డ పేరు వచ్చే రంగాలు రెండు. ఏ మాత్రం తేడా వచ్చిన ఏమండి, నాకు ఇప్పుడు మీ దగ్గర $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ రెండు రంగాల్లో మీరు ఏ విధంగా ఇలా ఉండగలిగారు? వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్ అండ్ వాట్ ఈస్ దట్ ఫార్ములా యూ అప్లైడ్ ఆర్ యూ ప్రాక్టీస్డ్ ఇన్ లైఫ్ అన్నదే నా తాలూకు ఎప్పుడు నా డౌట్ సార్. నా డౌట్లే అడుగుతాను, ప్రశ్నలు అడిగాను. అదే యాక్చువల్గా మా మదర్ చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు భక్తి ఇవన్నీ ఎక్కువ నేర్పారండి. ఆవిడకి బాగా ఎక్కువ కూడా చెప్పారు. తర్వాత ఎవరి గురించి కూడా బ్యాడ్గా ఆలోచించుకు, యూ ఆల్వేస్ బీ యాజ్ ఎ పాజిటివ్గా. అందుకని ఎవరినైనా సరే మీరు వస్తున్నారు అని అంటే, ఓ నాగేద్దరు కదా మనం వస్తున్నాడు అని చక్కగా సరదాగా ఒక ఇదిగానే ఉంటుంది. ఎవరిని ఏదైనా అప్లికేషన్ అడిగారు అనుకుంటే ఏదైనా సంథింగ్, అది నేను చేయగలిగేదైతే నేను చేస్తాను బాబు, లేకపోతే నా వల్ల కాదు, ఇలాంటి నేను చేయను అని అట్లా క్లియర్గా చెప్పేస్తాను. ఆ పాజిటివ్ మైండ్తో ఉండటం మూలంగా ఏమవుతుందంటే అందరితో పాజిటివ్గానే ఉంటాం, అందరూ ఫ్రెండ్సే. అలాగే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఎంత హీరోగా ఎంటర్ అయ్యా, డైరెక్ట్గా హీరోతోనే ఎంటర్ అయ్యా. అయినా సరే మనం హీరో సినిమాలే చేయాలి అది అని అనుకోలేదు ఏ రోజున కూడా. పెద్ద సినిమాలు చేయాలంటే హీరోల పక్కన, పెద్ద హీరోల పక్కన సెకండ్ హీరోగా చేసాం అనుకోండి, దాని విద్య వేరు. అవును, నేను బిగినింగ్లో హీరోగా చేసిన దానికంటే కూడా ఎన్టీ రామారావు గారితో ఆఫర్ వచ్చింది. ఇది అన్నదమ్ముల ఆనందం సినిమాలో 3 బ్రదర్స్ అంటే, 3 బ్రదర్స్ ఎన్టీఆర్ పెద్ద అయినా, 2 మీరు, 3 బాలకృష్ణ గారు అంటే. బాలకృష్ణ గారు అప్పుడే ఎంట్రీ అనమాట, తాతమ్మ కలయింది. ఇది 2వ సినిమా. అది వస్తే వెంటనే యాక్సెప్ట్ చేశాను. ఇక అంతకంటే కావాల్సింది ఉందండి, అంత పెద్ద హీరోతో. అప్పుడు మా అన్ని బ్లాక్ అండ్ వైట్లో స్టార్ట్ అయినాయి మా సినిమాలో. అది వెళ్ళి చేసాం, అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సోమన్ బాబుతో కానీ, కృష్ణ గారితో కానీ, అందరితో, కృష్ణరాజు గారితో, అందరితో కూడా చేసాం. అందరితో కూడా బాగా ప్రేమగా ఉంటాం, అభిమానంగా ఉంటాం. వాళ్ళు కూడా నాకు అంత గౌరవం ఉంటాం. ఇవన్నీ కూడా జరిగింది కాబట్టి. అంటే మీరు మీ అమ్మగారు చెప్పినట్టుగా మీరు పాజిటివ్గా ఉన్నారు సార్. బట్ మీలాగా అందరూ ఒక సొసైటీలో అందరూ పాజిటివ్గా ఉండడం అన్నది జరగదు కదా సార్. అదే జరగదు. ఎందుకంటే ఏంటంటే మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేయలేము. కొంతమంది వేరే డిఫరెంట్గా ఉంటారు.
అలాంటి అంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. అలాంటి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ మీకు ఏం లేవు. ఎందుకంటే మీరు పాజిటివ్ గా మార్చేసుకుంటారు అదే అందుకని నెగిటివ్ అన్నదే ఉండదు మీకు. బట్ మీరు ఇందాకే అన్నారు ఇది బాలకృష్ణ రెండో సినిమా అది, నేను బ్రదరు పెద్ద పెద్ద బ్రదర్ అని. నిన్ననే ఎన్బికే గారి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, చాలా బాగా కెరీర్ ప్రారంభం కంప్లీట్ అయిందండి. దాని మీద ఒక నటుడుగా, నిర్మాతగా, మీరు ఒక హీరోగా మీరు ఎలా ఆ 50 ఏళ్ల జర్నీ మీద ఎలా ఫీల్ అయ్యారు సార్ బాలకృష్ణ గారు? అంటే అసలు ఒక ఎన్టీ రామారావు గారి కొడుకుగా పుట్టడమే ఆయన అదృష్టం బాలకృష్ణ గారికి. చాలా మంది చెప్తారు ఎన్టీ రామారావు కొడుకుగా ఉన్నావు, నువ్వు ఎంత అదృష్టం అయ్యా, ఆర్టిస్ట్గా షైన్ అయ్యావు, లేకపోతే పొలిటికల్గా షైన్ అవ్వు ఇది అంటారు. కానీ నేనంటానండి, ఏ తండ్రి అయినా కొడుకుని చూసి గర్వపడతాడు. నా కొడుకు నేను పొగట్టం కాదు, బయట వాళ్ళు పొగిడిన రోజు నాకు నిజమైన పుత్రవాత్సల్యం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, పెరిగి పెద్దవాడు అందరితో శభాష్ అని ఎప్పుడు అనిపించుకోవడం అప్పుడే నిజమైన పుత్రోత్సాహం అని చెప్తారు. అలాంటి పుత్రోత్సాహం ఆయనకి చాలా అద్భుతంగా వచ్చింది. కానీ నేనంటాను ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు లెజెండ్కి ఈయన కొడుకుగా పుట్టడం ఈయన అదృష్టం అయితే, బాలకృష్ణ లాంటి కొడుకు పుట్టడం అనేది ఎన్టీ రామారావు అదృష్టం అంటాను. ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ ఎవరు ఇవ్వాల. ఎందుకనంటే ఇప్పుడు మా ఫాదర్ ఉన్నారు, మా ఫాదర్ అంటే ఇష్టమే నాకు. కానీ ఎన్నిసార్లు తలుచుకుంటాం, రోజు తలుచుకో కదా. ఆయన బర్త్డే వచ్చిన రోజునో, లేకపోతే ఆయన వర్ధంతి వచ్చినప్పుడు, జయంతికో వర్ధంతికో చేయటం, ఆ రోజున ఫోటో పెట్టుకోవడం చేయడం. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఇంటర్వ్యూస్లో అయినా చెప్పేటప్పుడు మా నాన్నగారు కూడా పొలిటికల్గా ఉన్నారండి అదే అంత చెప్తాం, అంతవరకే. బట్ వేరే బాలకృష్ణ విషయంలో అండి ఎంత గొప్ప విషయం అంటారండి, ఎన్టీ రామారావు గారిని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉండటండి ఆయన. ఒక్కరోజు కూడా. నేను చాలా సందర్భాల్లో ఆయనతో షూటింగ్లో కలుసుకున్నప్పుడు కానీ, విడిగా మాట్లాడేటప్పుడు కానీ అన్నప్పుడు కూడా చూసా కదా, అవతలాళ్ళు ఎక్కడో హిందీ నుంచి వచ్చారు, సంబంధం లేదనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు. మా నాన్నగారు పలానా క్యారెక్టర్ చేసినప్పుడు ఇలా చేశాడు. రోజు ఆయన గురించి మాట్లాడకుండా ఆయన సినిమా సీన్లో గురించి, సినిమాల గురించి మాట్లాడకుండా అసలు ఉండడం. అంత అద్భుతమైన కొడుకు. ప్రతిరోజు తన గురించి, తండ్రి గురించి తలుచుకునే ఒక కొడుకుంటాం ఎన్టీ రామారావు అదృష్టం అంటారు. చాలా గ్రేట్ స్టేట్మెంట్ సార్. ఎందుకంటే మీలాంటి అనుభవజ్ఞులు చెప్పడం అన్నది ఇంకా గొప్ప విషయం. నిజంగానండి, అతను ఫంక్షన్ లో కూడా వాళ్ళ నాన్నగారిని తలుచుకుంటారు. ప్రతిదీ ఏ రోజు ఆయన తలుచుకోకుండా ఉండడండి. తర్వాత ఇప్పుడు ఎన్టీ రామారావు గారు లాగానే నటుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. చాలా ఎన్ని సినిమాలు చేస్తాడు, అద్భుతమైన. ఇప్పుడు అంటే కెరీర్ మొదలు పెట్టిన కాడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా హీరోగా చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ గ్యాప్ అనేది లేదు. అవునండి, అన్ని హిట్స్ తో మళ్ళీ అన్ని హిట్స్ తోటి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి కంటే కూడా బాగా చేస్తున్నాడు అనేంత పేరు తెచ్చుకుంటున్నాడు కొన్ని కొన్ని క్యారెక్టర్లు మాత్రం. అవునండి, మరి నేలకొండ భగవంత్ కేసరి ఎంత బాగా చేశాడు. టిపికల్ క్యారెక్టర్. అదే అంటే అతని వయసుకి సరిపోయిన క్యారెక్టర్. నార్మల్ గా ఒప్పుకోరు కదా అవును హీరోలు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితేనండి, నాకు అతనిలో బాగా నచ్చింది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్. ఒక పవిత్రమైన బాధ్యత. అవును సార్. ఆయన్ని పైగా వాళ్ళ అమ్మగారంటే అందరూ సఫర్ అయ్యి చనిపోయి ఉన్నారు. ఎన్టీ రామారావు గారు ఆలోచించి, నా భార్యకి పడ్డ ఇబ్బంది నేను ఉన్నాను కాబట్టి చూసుకోగలిగాను. మరి ఆర్థికంగా సంబంధం లేని వాళ్ళు, పేదవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సాయం చేయాలంటే మనం హాస్పిటల్ పెట్టాలి అని చెప్పి ఆ రోజున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సైట్ ఇప్పించడం కానీ చేయించడం కానీ, తర్వాత ఆయన ఎన్ఆర్ఎఫ్ ఫ్రెండ్స్ బోర్డు మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈయన ఈ ప్రపోజల్ చెప్పగానే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళే ముందుకు వచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి బోర్డులు ఎంత అమౌంట్స్ ఇచ్చారు. బసవతారకం వాళ్ళ బసవతారకం హాస్పిటల్ అంటే ఎంత అద్భుతమైన హాస్పిటల్ అండి. అవునండి, బ్రహ్మాండమైన సర్వీస్. ఈయన చైర్మన్ గా ఉండటంలో దానికి ఎంత అడ్వాంటేజ్ వచ్చిందంటే, చాలా సందర్భాల్లో మేము తానా సభలకు ఇంకోటి బయటికి వెళ్ళినప్పుడల్లా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ కంట్రీలో ఈయన రాగానే వచ్చారని కానీ అందరూ వస్తారు సార్, నైట్ మా ఫ్రెండ్స్ అందరూ పిలుస్తాం సార్, ఏదైనా ఒక గెట్ టుగెదర్ పెట్టుకుందామండి అంటే అలాగే పెట్టుకోండి అంటాడు. అసలు అక్కడికి వెళ్ళి ఆ గెట్ టుగెదర్లో ఊరికి ఎంతసేపు తన గురించి డబ్బా వాయించుకోవడం కాకుండా నాన్నగారు ఒక పవిత్రమైన కార్యక్రమం మొదలుపెట్టారండి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని చాలామంది వాళ్ళ క్యాన్సర్ వస్తుంది,
ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది, పిల్లలు కూడా వస్తుంది. దూరకు బాగా సీనియర్స్కి వచ్చేది అలా కాదు. అందుకని ప్రతి పేదవాడు కూడా అవకాశం ఉండేటట్టుగా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పి నాన్నగారు ఆలోచన. ఆ ఆలోచన నేను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నానండి అని చెప్పి అక్కడ వాళ్ళందరూ ఎప్పుడైతే ఈయన దాని గురించి చెప్పారో స్పాంటేనియస్గా వచ్చేసేసి అక్కడ వచ్చేసి ఇదిగోండి మేము $1,000 ఇస్తున్నాం, ఇదిగో $1 million ఇస్తున్నాం, లేకపోతే $500,000 ఇస్తున్నాం అని చెప్పి అట్లా ఇచ్చిన వాళ్ళు ఎంత ఇచ్చారు, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంత డెవలప్ చేశారు ఆయన. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు తప్ప డబ్బులు ఇస్తే కానీ ట్రీట్మెంట్ చేయమనే మాట అసలు అక్కడ లేదండి. లేదు, ఎవరు ఫోన్ చేసి చెప్పినా. తర్వాత జనరల్గా చైర్మన్ అన్నాళ్ళు ఎవరు ఏం చేస్తారంటే ఇప్పుడు అదర్వైజ్ ఈయన చాలా బిజీ కదా, యాక్టర్గా బిజీ, పొలిటికల్గా బిజీ, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడానండి ఒక్క రోజు ఖాళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళకుండా ఉంటాయి. ఆఫీస్కి వెళ్తాడు, చూసుకుంటారు, ఏమేమి జరుగుతాయి అన్ని చూడటం చేయటం అన్నీ. తర్వాత పిల్లల వార్డులో దగ్గరికి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళి ఆడుతూ ఆడుకుంటాడండి. అలా ప్రజెంటేషన్స్ భలే ప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు ఆ పిల్లలతోటి. తగ్గిపోదరా నీకు, శుభ్రంగా ఉన్న బ్రహ్మాండంగా ఉంటాను అని అట్లా ఎంకరేజ్మెంట్ చేసేవాడు. అలాగే ఒక ఇన్సిడెంట్గా చెప్తానండి. మాది ఏలూరు దగ్గర చాటపురం మా విలేజ్. అక్కడ జాస్తి బాబ్జీ గారని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ బ్రదర్స్ డాక్టర్కి క్యాన్సర్ వచ్చింది. చదువుకునే అమ్మాయి, కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది. వెంటనే నాకు ఫోన్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి ప్రసాదార్లో జాయిన్ చేస్తాం, మాట్లాడదామని చెప్పి బాలకృష్ణ గారితో మాట్లాడితే వెంటనే జాయిన్ చేయమన్నారు. చేసిన తర్వాత అమ్మాయి ఆయన దగ్గర వచ్చి హాస్పిటల్కి వచ్చి అమ్మాయిని చూసి, ఏంటమ్మా ఈ వయసులో నీకు ఇదేంటి, ఏముండదు, తగ్గిపోయి శుభ్రంగా తగ్గిపోద్ది, మళ్ళీ వెళ్ళి హ్యాపీగా కాలేజీలో చదువుకో అని చెప్పి అట్లా ఎంకరేజ్ చేశాడు. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి బాగా సీరియస్ అయింది. డాక్టర్స్ కూడా మీరు ఏర్పాట్లు చేసుకొని తీసుకెళ్ళిపోవడానికి అని కూడా చెప్పారు. నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే తొందరపడకండి, 2 రోజులు చూద్దాం, ఆగండి, ఒకసారి బాలకృష్ణ గారు కూడా చూస్తారు, డెఫినెట్గా వస్తారు అంటే ఆయనతో చెప్పిన తర్వాత వెళ్ళి, ఏంటమ్మా ఏంటి నీకు ఏదైనా డేంజరా, ఏమీ లేదు, శుభ్రంగా తగ్గిపోద్ది నీకు, నేను చెప్తున్నా కదా అని ఇంత చేసి ఎంకరేజ్ చేశాండి. ఆల్మోస్ట్ డెత్ బెడ్కి వెళ్ళిన అమ్మాయి వాళ్ళు శుభ్రంగా చదువుకుంటుంది, శుభ్రంగా చాలా ఎక్స్ట్రాడినరీ అనమాట. భలే ఇన్సిడెంట్ సార్, నిజంగా భలే ఇన్సిడెంట్. కరేజ్ అసలు ఆ పిల్లలకి ఆ కరేజ్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లాభం లేదని మీరు తీసుకెళ్ళిపోండి అన్న పేషెంట్కి నీకేం అక్కర్లేదు, శుభ్రంగా ఉండేది, తగ్గిపోతుంది, నీకేదో నేను చెప్తున్నా కదా అని చెప్పిన వాళ్ళకి నీకు ఎంత తేడా ఉంటుంది. చాలా అతను చేసే ఇవాళ ఆర్టిస్ట్గా కానివ్వండి, ప్రొడ్యూసర్గా కానివ్వండి, లేకపోతే పొలిటీషియన్గా కానీ ఇవన్నీ ఉన్నా కూడా నాకు అన్నిటికంటే కూడా చైర్మన్ ఆఫ్ బసవతారక హాస్పిటల్ అనేది నాకు చాలా ఇష్టం. అతను చేసేది అదే మీరు కళ్ళారా చూసారు కదా, ఇన్సిడెంట్, ఎన్ని ఇన్సిడెంట్స్ నేను చూసి. అదే ఆయన అంటే బేసిక్ గా దైవభక్తుడు, బాగా చాలా గొప్ప దైవభక్తుడు కాబట్టి ఆయన మాట కూడా ఫలించి ఉంటుంది అక్కడ పాజిటివ్. చాలా అండి. అసలు ఆ పిల్లలతో కూడా వాళ్ళకి అంత ఏదో ప్రజెంటేషన్ తీసుకెళ్ళటం, వాళ్ళతో కూర్చోవటం, అట్లా పేషెంట్స్ తోటి మూవ్ అవుతారు అనమాట. జనరల్ గా చైర్మన్ అంటే అవన్నీ వెళ్ళక్కర్లా, ఆఫీస్లో కూర్చొని బోర్డు మీటింగ్ ఉంటుంది, బోర్డు మీటింగ్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ 4 రోజుల దాకా బోర్డు మీటింగ్ కూడా. బట్ ఈయన అలా కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా అక్కడికి వెళ్ళి కూర్చోవటం, చేయటం, అందరితో కలిసిమెలిసి. ఇప్పుడు అమరావతిలో కూడా కట్టాలని ఆలోచన ఉన్నారండి. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంకరేజ్ చేశారు, ఆయన కూడా సైట్ ఇస్తున్నారు. మంచి హాస్పిటల్ అక్కడ కట్టాలని అవసరం కూడా. ఇప్పుడు అలాగే నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు అనేక సందర్భాల్లో నా దగ్గరికి ఏ పేషెంట్ వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి ఇక్కడ పంపిస్తే ఇమ్మీడియట్గా అసలు డబ్బులు గిబ్బులు అనే మాట లేకుండా వాళ్ళు ఇవ్వటం, వెళ్ళి చేయటం, ఇవ్వగలిగిన వాళ్ళు మీరు ఇచ్చేయండి, మీరు ఏమో కన్సెషన్లు అడగొద్దు అండి అని చెప్పేవాడిని. ఇవ్వలేని వాళ్ళకే ఫ్రీగా చేసేవాడు. ఎన్నో సందర్భాల్లో ఎంతో మందికి పంపించానని చెప్పాను. మన వసంత నాగేశ్వరరావు గారు అని ఎవరికి హోమ్ మినిస్టర్ అవన్నీ చేశారు. ఇప్పుడు వసంత ప్రసాద్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన. వాళ్ళ అల్లుడు ఉన్నాడు అక్కడ, దాంట్లో హాస్పిటల్లో డాక్టర్. ఏదైనా వచ్చినప్పుడు డాక్టర్ గారు పంపిస్తారండి, మీకు ఎందుకు అంకుల్, మీరు ఊరికే ఒక ఇది చేసి ఫోన్ చేసి చెప్పేయండి, పంపించేయండి, నేను చూసుకుంటాను. అలా ఎంతమందికి ఎంత ఫ్రీగా చేశాడని చెప్పడానికి లేదు. గ్రేట్ కదండి.
తర్వాత నేను మెడికల్ క్యాంప్స్ పెట్టేవాడిని ఎంపీగా ఉన్నప్పుడు. పెట్టినప్పుడల్లా కూడా ఈ క్యాన్సర్ అనేది అప్పటికి బాగా ఎక్కువ పెరిగింది, ముఖ్యంగా ఆడవాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా గబుక్కున వెళ్ళి భర్తతోనూ అత్తగారితోనూ అమ్మతో కన్నతల్లి ఉంటే చెప్పుకోగలరేమో కానీ అత్తగారి దగ్గర చెప్పడానికి కూడా బాధపడతారు, హస్బెండ్ దగ్గర చెప్పడానికి కూడా సంశయిస్తారు. అలాంటి వాళ్ళ కోసమని వీళ్ళ దగ్గర వ్యాన్ ఉంది, ఒక అద్భుతమైన వ్యాన్. ఎంట్రాబరారు ఉండగానే మొదలు పెట్టించినట్టున్నారు. తర్వాత ఈయన దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. అది అడిగినప్పుడల్లా ఇచ్చేవారు. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ మన మెడికల్ క్యాంప్స్ దగ్గర పెట్టి ఫ్రీ అన్నమాట టెస్టింగ్. ఎవరైనా సరే అనుమానంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేయండి, టెస్ట్ చేయించుకోండి. టెస్ట్లో మీకు గనక పాజిటివ్ వచ్చింది అనుకుంటే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి అని మనం చూద్దాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి ఏం గొడవ లేదు, తగ్గిపోద్ది అని అలా చేసి ఎన్నో చేసాం. చేసి తర్వాతకి వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిసారి వీళ్ళ మీదే ఆధారపడటం కాదు, మనం కూడా ఒక వ్యాన్ అలాంటిది అద్భుతమైన వ్యాన్ తయారు చేయించాలని చెప్పి దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఎంపీ ఫండ్స్లో వచ్చి తీసి అది చేయించాను. ఇప్పుడు కూడా అది బ్రహ్మాండంగా సర్వీస్ చేస్తాను. ఇవన్నీ కూడా మరి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ గారు, ఎన్టీ రామారావు. నా బేసిక్ గా మీరు ఇద్దరితోని కలిపి యాక్ట్ చేశారు కదా సార్. ఇప్పుడు నార్మల్ గా సహజమైన వ్యక్తిత్వాల గురించి మీరు చెప్పారు. నటుడుగా మీరు ఆయన్ని ఇన్ని కంపేర్ చేస్తే మీకు కనిపించే ప్రధానమైన తేడా ఏంటి, ప్రధానమైన పోలిక ఏంటి సార్? ప్రధానమైన పోలిక అంటే ఏదో పులి కడుపుని పులి పుడుతుంది, పిల్లి పట్టదు అన్నట్టుగా. ఆ మహానుభావుడికి అంత టాలెంటెడ్ అద్భుతమైన యాక్టర్కి తండ్రికి తగ్గ తనయుళ్ళగా పుట్టాడు. ఆయన అంటే అంత గౌరవం, అంత మాట, పద్ధతి. అలాగే నేను ఒకసారి ప్రొడ్యూసర్గా మా జయబేరి కింద కూడా ఒకసారి వెళ్ళి డేట్లు అడిగాను. బాబు ఒక పిక్చర్ చేద్దామని ఉంది, చేయండి అన్నగారు, తప్పకుండా చేయండి, మంచిది చేద్దాం అన్నాడు. కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో భారతంలో బాలచంద్రుడు అని ఆ సినిమా చేసాం. బాగా ఆడింది. కరెక్ట్గా ఆ సినిమా బిఫోర్ రిలీజ్ అంటే టేబుల్ ప్రాఫిట్ లాగా వచ్చిందన్నమాట నాకు దాంట్లో. అప్పుడు మా అమ్మాయికి పెళ్లి అనే ఆలోచనలో ఇది ఉన్నాడు, పెళ్లి ఈ వచ్చిన ప్రాఫిట్ తీసుకొని వెళ్ళి అమ్మాయికి ఖర్చు పెట్టాను. పెళ్లి చేసి చెప్పా బాలకృష్ణ గారు కూడా, మీతో చేసిన సినిమాలో వచ్చిందంతా నాకు పెళ్లికి బ్రహ్మాండంగా సరిపోయింది. అట్లా చాలా మంచి హృదయం. తర్వాత ఆ షూటింగ్ జరిగేటప్పుడు 7 అంటారు అయ్యి కర్ణాటకను తమిళనాడుకి బోర్డర్లో ఉన్నాయి. అవును సార్. అక్కడ షూటింగ్ అక్కడ ఫారెస్ట్లో అనమాట. అసలు మధ్యాహ్నం కూడా బాబు 1 గంట రెస్ట్ తీసుకుని రండి, పర్లేదు వేరే ఉన్నాయి కదా పెట్టుకుందాం అంటే, ఎందుకండి ఏం అక్కర్లేదండి అంటే గెస్ట్ హౌస్కి వెళ్తురు కానీ బాబు అన్నీ అరేంజ్ చేశాను అంటే, వద్దొద్దు ఏం వద్దని మన ఈ వ్యాన్ ఉంటుంది కదా జనరేటర్ వ్యాన్, జనరేటర్ కింద చాపేసుకుని దాని మీద పడుతుంది. అంత సింపుల్ అనమాట. సింపుల్, చాలా హంబుల్ పర్సన్. ఇవాళ రోజున అన్ని మంచి క్యారెక్టర్లు వస్తున్నాయంటే ఆ తండ్రి ఆశీస్సులు, ఇతను దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్, కమిట్మెంట్, డెడికేషన్. ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరి అందరికి హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయారండి బాలకృష్ణ గారు. అంటే అందరూ లేడీస్ కూడా పూర్వం మాస్ హీరో అని ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి, మాస్, కంప్లీట్ మాస్. ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా అయిపోయారు ఇప్పుడు టోటల్ గా. తర్వాత ఇప్పుడు అంటే మీరు 2 రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి రియల్ ఎస్టేట్ లో కూడా మీరు చాలా సభల్లో చెప్పడం నాకు తెలుసండి. ఏంటని రాంగ్ ల్యాండ్ మీద కానీ లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే అని కానీ మీరు ఎప్పుడు రియల్ ఎస్టేట్ లో చేయలేదని మీరు చాలాసార్లు చెప్పారు. అండ్ అఫ్ కోర్స్ మీరు చేసింది కూడా అది. అలాంటి వాటికి జోలికి పోలేదు ఇప్పుడు కూడా. జయబేరి అంటే జయబేరి అంతే, విజయబేరి. కానీ ఇటీవల రోజుల్లో ఇప్పుడు మన ఈ మధ్య నడుస్తున్న ఈ హైడ్రామా ఏదైతే ఉందో దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే డెఫినెట్ గా వాటిని ట్యాంక్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. వాటి రోజున ఏంటంటే మనకి ప్లానింగ్ లేకుండా సిటీలు పెరిగిపోయినాయి. ఇప్పుడు చాలా చోట్ల హైటెక్ సిటీలు కట్టేటప్పటికి ఇక్కడ రోడ్లు కూడా లేవు. అప్పుడు వేసారు, రోడ్లు వేసారు, బాగానే ఉంది. మరి ఇది ఏంటికి బాత్రూమ్లకి డ్రైనేజీలకి ఏమి లేవు. మేము సైట్లోనే ఒక పక్కన ఒక డ్రైనేజ్ లాగా కట్టుకొని దాంట్లోనే
ప్లాంట్ కూడా పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి లారీలో డ్రైవ్ చేసి బయట పారబోస్తున్నారు. అట్లా చేసుకుంటూ వచ్చాం. అవి ఏమీ అలవాట్లు లేవు, ఇప్పుడు కూడా లేవు ఫెసిలిటీస్, అయినా చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర నమ్మకంతో మన దగ్గరకు వచ్చి ఉన్నాడు, కొనుక్కున్నాడు. ఏ విధమైన ఇబ్బంది పడకూడదు. అన్నీ గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు. కొంతవరకు మనం కూడా బిల్డర్గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది. అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరు ఏలెత్తి చూపించే అవకాశం లేకుండా ఉన్నామంటే అదే. ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టేయండి అన్నాడు ఆయన. ఓన్ బ్రదర్ హౌస్ కూడా. అవును సార్. ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట, ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు, మీ డ్యూటీ మీరు చేసుకోండి. నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగకు. ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అని ఉన్నాడు అనరు కదండి. అనరు. నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు లెక్క చేయదు. యూ డూ యువర్ జాబ్. ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి, అది కొట్టండి, ఇది కొట్టండి అన్నారు, కానీ ఏం జరగలేదు అప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ని కూడా వేసుకున్నాడు, ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు. ఈ పవర్స్ ఇస్తూ మనకు ఏమిటంటే ఎవరికాళ్ళే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్స్ ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా. రాత్రి ఓవర్ నైట్ రాత్రిపూట తీసుకెళ్ళటం, అవన్నీ ఫిల్ చేసేయటం, ఆక్యుపై చేసేసుకోవడం, ఇట్లాంటివి చాలా చేశారు. దాని మూలంగా అసలు ఈ ప్రాబ్లం అసలు హైదరాబాద్ లో వరదలు అంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. హైదరాబాద్ లో వరదలేండి అని. అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా, హైట్స్ రౌండ్స్, ఎక్కడ వర్షం పడినా అట్లా వెళ్ళిపోద్ది వాటర్ ప్రవహించేస్తుంది. కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయంటే అదే కారణం. అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదండి, ఆయన టీడీపీలో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ఆయన ప్రస్తావించారు. అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో. ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్. దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్. దాని పట్ల మీ తాలూకు యాంగిల్ ఆఫ్ అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి. చెరువు అది ఉంది, బట్ ఇది వాళ్ళ ల్యాండ్గా మాత్రం అది పట్టాలండి, అందులో డౌట్ లేదు. ఓకే, ల్యాండ్ పట్టాలండే కొనుక్కున్నారు. అయినా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు, కాదని అంటలా. కాకపోతే ఏంటంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది. ఓకే, ఇప్పుడు అదే ఇప్పుడు విజయవాడ మనం తీసుకుంటే అక్కడ ఎప్పుడూ లేనన్ని వరదలు, అసలు దారుణంగా అంతా పోయే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి, అన్నమయ్య గేట్ గురించి, ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పి. అదే చాలా తెలివి తక్కువ మాట అది. ఎవరైనా కావాలని చేస్తారంటే చేయగలరా? వరదలు తెప్పించగలరా? వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా? అదే మరి రాత్రిపూట తెల్లవారుదామని 3 దాకా 4 దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. చాలా గొప్ప విషయం సార్, చాలా గొప్ప విషయం. ఆయన అంతకుముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే ఉండి వైజాగ్ లోనే అదే ఆయన వ్యాన్ లోనే కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు దీనికి కూడా నిన్న కొన్ని ఏరియాలు వెళ్ళటానికి స్కోప్ లేకపోతే ఆ జేసీపీ ఉంటుంది కదా, జేసీపీ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు 4 hours 5 hours. అంత రిస్క్ కదండి లైఫ్ కి నిజంగా. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్. దాని మీద మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా, అసలు ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్ కి, అఫ్ కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్,
చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద? ఇప్పుడు నేను పేపర్లో చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్ గా ఇన్ని అక్కడ పిలిపించారు సీఎం గారిని, ఢిల్లీ రమ్మన్నారంట. ఏమని ఒక వర్గం వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇది ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్, నువ్వేమనుకున్నావు అవన్నీ చేసి పేపర్లో వచ్చింది. అవును, పేపర్లో వచ్చింది. ఇచ్చాడు అంతే. వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మెచ్చుకునేవాళ్ళు కూడా అంతకంటే మెచ్చుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సార్. ఏదో ఆ వర్గం ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే, బట్ జనరల్ పబ్లిక్ కి పాలిటిక్స్ అక్కలేదు కదా సార్. మంచి ఏం జరిగింది, చెడు ఏం జరిగింది తప్పితే, అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు, వాటి తాలూకు నిర్మాణం కానీ, వాటి తాలూకు పటిష్టతని గురించి కానీ ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. దానివల్లే ఈ రోజున ఈ ఇంత విపత్తు కారణమైందని. బట్ అది మర్చిపోయి ఆ బుడమేరం అనేది చాలా ఏళ్ళగా ఉందండి ఆ ప్రాబ్లం. ఇవాళ కొత్తగా కాదు, చాలా చిన్న ఏరియా ఇది. కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఉధృతంగా వచ్చేస్తారు అన్నమాట. వచ్చేస్తుంది. అలా మొన్న అది కూడా వచ్చింది. అవును, ఈయన అవగాహన లేకుండా ఈయన ఏదో మాట్లాడాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయన ఇల్లు అక్కడ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అవన్నీ నీళ్లు వదిలేశాడు, ఎన్ని ఓళ్ల మీద పడి. అదే నాగబాబు గారు దాని మీద చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారండి. ట్విట్టర్ లో చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మీరు అప్పుడు చేసింది ఏంటి, అయితే అప్పుడు మీరు చేసింది కరెక్టా అంటే మనం మాట్లాడకూడదు, ఏదో డిబేట్ నడుస్తున్నది కానండి. బట్ ఓవరాల్ గా అక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా వచ్చిన తర్వాత ఒక సీనియర్ పర్సన్ గా, ఒక పాలిటిషియన్ గా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్? అంటే ఇప్పుడు జరుగుతున్నది 5 ఏళ్ళు బ్లాక్ అయింది ఏపీ స్టేట్ దాదాపుగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ దాన్ని స్పీడప్ చేసే దీంట్లో ఉన్నారు. ఎలా జరుగుతున్నది, ఏం జరుగుతున్నది అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఒక విధంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న స్టేట్స్ లో వన్ ఆఫ్ ద టాప్ 5 స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒకటి. అంటే ఏది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాంటి స్టేట్ లో తెలంగాణ ఏమో బాగా ఎస్టాబ్లిష్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చేసింది అన్ని రకాలుగా. దానికి ఎవరో కారణం అంటే చంద్రబాబు నాయుడు గారి మూలం. 100%, అందులో డౌట్ లేదు. ఇంకోటి రెండో కాంట్రవర్సీ కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మన క్యాపిటల్ లేకుండా అయిపోయింది. క్యాపిటల్ లేని రాష్ట్రం. మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యపట్నం ఏంటంటే లేదు. అవును, అది ఏం చేయాలి అనే దాని మీద చాలా హోంవర్క్ చేసి అయినా, ఎందుకంటే ఏ స్టేట్ అయినా సరే సిటీ ముఖ్యం అండి. తెలంగాణ ఉంది, తెలంగాణలో హైదరాబాద్ సికింద్రాబాద్ మూలంగా ఎంత మ్యాక్సిమం ఇన్కమ్ వచ్చేది ఎంత అంటే ఇక్కడే. హైదరాబాద్ మిగిలిన స్టేట్స్ లో ఏం రాదు, మిగిలిన డిస్ట్రిక్ట్స్ లో. అవును. అలాగే తమిళనాడు ఉందంటే వాళ్ళకి చెన్నై ఉంది, సేలం ఉంది, కోయంబత్తూరు ఉంది. కర్ణాటక ఉందంటే వాళ్ళకి బెంగళూరు ఉంది, మైసూర్ ఉంది, త్రివేంద్రం ఉంది వాళ్ళకి, కేరళ వాళ్ళకి. మరి ఇవన్నీ మనకి ఏదో వైజాగ్ని సిటీ అనలేము, విజయవాడని సిటీ అనలేము, గుంటూరుని సిటీ అనలేము, తిరుపతిని సిటీ అనలేము, అనంతపురం సిటీ అనలేము. కానీ ఒక సిటీ కావాలి. సిటీ కావాలంటే సిటీ ఒక సెంటర్ ప్లేస్లో అందరికీ దగ్గరగా ఉండేటట్టుగా ఉండాలి అని దాని మీద చాలా దీర్ఘంగా ఆలోచించి, అమరావతి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ఇది వాటర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అన్ని లేక్స్ లాగా ఇవన్నీ కూడా చేసి చాలా పెద్ద ప్లాన్ చేశారు. అదే సుందరీకరణ ఇవన్నీ చేసి చేద్దామని చేసుకున్న తర్వాత డబ్బులు అయ్యి, ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, కాస్ట్లీయెస్ట్ ల్యాండ్స్ అయ్యి ప్రజలకి ఒక అప్పీల్ ఇచ్చాడు ఆయన. ఈ ల్యాండ్ ఇవ్వండి, డెవలప్మెంట్కి మాకు ఇవ్వండి, మేము డెవలప్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వేస్తాం, రోడ్లు, కరెంటు కావాల్సిన అన్ని కూడా మేము చేస్తాం, చేసి మీరు ఇచ్చిన ప్రతి ఎకరానికి ఇంత మీ షేర్ అని చెప్పి మీకు ఇచ్చేస్తాం, డెవలప్డ్ ల్యాండ్ ఇస్తాం అని చెప్పిస్తే ఈయన మీద ఉండే ఒక నమ్మకంతో దాదాపుగా 33,000 ఎకరాలు వరల్డ్లో జరగలే ఇంతవరకు. ఎక్కడ ₹1 తీసుకోకుండా ఇవ్వటం, ఆ ఇచ్చి అంత అద్భుతంగా చేసి ముందు కావాల్సిన సెక్రటేరియట్ కట్టుకోవడం కానీ, హైకోర్టు కట్టుకోవడం కానీ, అన్నీ కూడా కావాల్సినవి ఇమ్మీడియట్గా కావాల్సి అన్నీ చేస్తారు కదా. అలాగే ఆఫీసర్స్కి అందరికీ కూడా కావాల్సింది కావాలి. రాజ్భవన్ కావాలి. రాజ్భవన్ కూడా ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని రీమోడల్ చేసి రాజ్భవన్ చేసి ఇట్లా ఇవన్నీ చేశాడు. చేసి బ్రహ్మాండంగా ఉంది అనుకున్న దాంట్లో నెక్స్ట్ గవర్నమెంట్లో ఈయన రాలా, నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది, స్టేట్ 0 నుంచి స్టార్ట్ చేసినా కొత్తగా ఈజీగా చేయొచ్చు, మైనస్ నుంచి స్టార్ట్ అయ్యింది.
ఈ మైనస్ని జీరో చేసుకొచ్చి జీరో నుంచి ప్లస్కి వెళ్ళాలి. అవునండి, అది ఆయన కాబట్టే చేయగలిగారు. 100%. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కూటమి ఏర్పడటానికి కారణంలో ముఖ్య పాత్ర తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు. సార్ ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పించడం కానీ, లేకపోతే బీజేపీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒప్పించడం కానీ, అక్కడ కూడా నాకు ఇంపార్టెన్స్ ఏంటి, నాకు ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా చూడుతున్నారు. ఓటు అగైనెస్ట్ ఓటు ఏది కూడా చేయకూడదు, ఈ కూటమిని గెలవాలి అనే దాని మీద చేసింది అద్భుతంగా చేశాడు. అవును చంద్రబాబు నాయుడు గారు కూడా హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఆయనకి, అవును డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పెట్టి. ఫస్ట్ అసలు ఆయన జైల్లోకి వెళ్ళగానే వెళ్ళిన వ్యక్తి వెళ్ళి ఆయనతో మాట్లాడి కన్విన్స్ అవ్వగానే బయటకు వచ్చి స్టేట్మెంట్ అనౌన్స్ ఇచ్చాడు, చేశాడు కదా, అనౌన్స్ చేశాడు. పొత్తు వెంటనే ప్రకటించి. ఆ రోజు బాలకృష్ణ గారు ఉన్నారు పక్కన, జైలు బయటకు వచ్చిన తర్వాత. ఇప్పుడు అమరావతి ఈ వరదల్లో అమరావతి కూడా బాగా వాటర్ బాగా మునిగిపోయే పరిస్థితి, అక్కడ బిల్డింగ్ల చుట్టూరా ఎక్కువ నీళ్లు రావడం, వాటి మీద కూడా ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి సార్. అంటే ఇదే అమరావతిని ఈ విధంగా రేపు క్యాపిటల్ గా తయారు చేసి అక్కడ బిల్డింగ్స్ గట్టా వచ్చిన తర్వాత దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది కూడా చాలా మంది బ్రహ్మాండంగా ఉంటుంది సార్, అసలు అందులో డౌటే అక్కర్లా. అవునా, చాలా బాగా చేస్తారు ఆయన. అంటే ప్లానింగ్ 2 years or 3 years తీసుకున్నాడు ఆయన. తీసుకొని సింగపూర్ వాళ్ళతో కానీ, మలేషియా వాళ్ళతో కానీ, జపాన్ వాళ్ళతో కానీ, వీళ్ళందరితో కూడా ప్లానింగ్ చేసి బోర్డు చేసి ఒక అద్భుతమైన సిటీకి ఇవ్వాలన్నమాట. అవునండి, ఏదో కట్టామంటే కట్టామంటే కాదు, ఏదో కట్టాం సెక్రటేరియట్ కట్టాం, ఏదో హైకోర్టు కట్టాం అంటే కుదరదు. అవునండి, ఒక సిటీ అద్భుతమైన సిటీ. విజయవాడని, మంగళగిరి, తెనాలి, గుంటూరు నల్లింటిని కలిపి ఒకే ఒకటి సిటీ చేయాలని ఆలోచన. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి. ఓకే, చాలా గ్రేట్ ఏరియా అండి, చాలా పెద్ద ఏరియా. కల్చరల్ గా గానీ, ఒక హెరిటేజ్ ఆస్పెక్ట్ లో గానీ చాలా ఫ్లరిషింగ్ ఏరియా అండి. అవును, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అది అటు శ్రీకాకుళం టెక్కలు నుంచి తీసుకున్నా, ఇక్కడ తిరుపతి చూసుకున్నా కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది. సెంటర్ పాయింట్, ఈక్వల్ డిస్టెన్స్. మార్నింగ్ బయలుదేరి క్యాపిటల్ కి వచ్చేసి పని చూసుకుని రాత్రి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అవును సార్. అదే వైజాగ్ లో క్యాపిటల్ అని అనుకోండి, అక్కడి నుంచి రావాలంటే చాలా దగ్గర అటు ప్రాంతం, ఇక్కడేమో దూరం, ఇంబ్యాలెన్స్ ఉంటుంది. పైగా అంత ఏరియా కూడా అక్కడ కష్టమైన విషయం. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ గా, మీరు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలుగా ఒక హీరోగా, ఒక నిర్మాతగా, ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 40 సంవత్సరాలు 40-50 సంవత్సరాల దగ్గర, ఇప్పుడు ఈ టైంలో మీలాంటి వాళ్ళు దీని మీద 100% వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది సార్. ఇప్పుడు ఈ హ్యామా కమిటీ ద్వారా, అంటే సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులు జరుగుతున్నాయన్న దాని మీద ఇప్పుడు కేరళలో చాలా పెద్ద గందరగోళం అయింది. అక్కడ అందరూ మాట్లాడుతున్నారు, సురేష్ గోపి కానీ, మోహన్ లాల్ కానీ, మమ్ముట్టి కానీ. అండ్ ఇక్కడ రజనీకాంత్ని అడిగితే నాకు దాని గురించి అవగాహన లేదని ఆయన చెప్పడం జరిగింది. అండ్ అంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రతి డిపార్ట్మెంట్ లోను ప్రతి చోట ఉందండి, ఇక్కడ అక్కడ అనే కాదు. సినిమా వాళ్ళు అనేటప్పటికి ఏంటంటే ఉబ్బతద్దాల్లో చూస్తారు సినిమా వాళ్ళని. ఉన్నాయి, ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి తప్ప ఊరికి అల్లరి చేసుకొని బయట పెట్టేసి అల్లరి అవుతున్నారు. ఎందుకని రావాలి? ఇప్పుడు అమ్మాయి సింగర్ వైరముత్తు గారి మీద కేసు పెట్టి దాని మీద పెద్ద పోరాడుతున్నారు పక్కన చెప్తున్నది ఆవిడ. అంటే మనకు మీ టైంలో మీరు బాగా హీరోగా మంచి డేస్ లో ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు ఎక్కడైనా? మాకు తెలిసి లేదు, ఉన్నాయో గారు బయటికి రావయ్యి. అదేలేండి సార్. అంటే ఈ వాతావరణం అన్న దాని మీద జరగాలి, ఫైట్ అయితే జరగాలి అని చెప్పి మేము 100% దాన్ని ఉమెన్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము ఎప్పుడు ముందునే ఉంటామని మమ్ముట్టి గాని, మోహన్ లాల్ గాని అక్కడ చెప్తున్నారండి. మనకైతే సేవ్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత అందరి మీద ఉంటుంది డెఫినెట్ గా. అలాంటివి జరగకుండా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి, అంటే లేటెస్ట్ వాటి మీద మాట్లాడారు, మంచి వివరణ మీదైనా. ఎందుకంటే మీరు మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ, ఓ రికార్డ్ వాల్యూ అవి ఉంటాయి సార్. చాలా థ్యాంక్స్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.